పిఠాపురంలోనే ఉంటా, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటా. ఎన్నికల తర్వాత ఇక్కడే ఓ ఇల్లు కొనుక్కుంటా. వారం రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇవే. అయితే ఎన్నికలకు ముందే పవన్ పిఠాపురంలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ ఇల్లు నివాసం ఉండటంతో పాటు పార్టీ కార్యకలాపాలకు కూడా అనువుగా ఉండటంతో పవన్ దాన్ని ఎంపిక చేశారు. 50 సెంట్ల స్థలంలో అన్ని హంగులుండేలా 4 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు మొదటి అంతస్తులు ప్రత్యేక మీటింగ్ హాల్ ఉండేలా నిర్మించారు. ప్రతి అంతస్తులోనూ ప్రత్యేకంగా వంటగది ఏర్పాటు చేశారు. ఉగాది వేడుకలు ఈ ఇంట్లోనే చేయబోతున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వారాహి యాత్ర మొదలుపెట్టిన పవన్ అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే రేపటి నుంచి ఆయన మళ్లీ యాత్రను ప్రారంభించనున్నారు. రేపు అనకాపల్లిలో పర్యటించనున్నారు. ఈ నెల 8న యలమంచిలిలో ప్రచారం చేస్తారని జనసేన పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 9న ఉగాది రోజున పిఠాపురంలో నిర్వహించనున్న వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. జ్వరంతో వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చిన పవన్ రేపటి నుంచి యథావిధిగా ప్రచారానికి రెడీ అవుతున్నారు. పిఠాపురంలో ఉగాది వేడుకల తర్వాత ఉత్తరాంధ్రలో పర్యటన షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. రెటిక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటున్నారు. ప్రజెంట్ మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉంటా అని ఏదైతే మాట ఇచ్చారో ఆ కోణంలోనే కొత్త భవనాన్ని ఆయన నిర్మించుకుంటున్నారు. మొత్తం ఈ భవనం చుట్టూ కూడా భవనం ప్రతి అంతస్తులో కూడా ఒక వంటగది ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం లోపల విజువల్స్ కూడా చూడొచ్చు. అత్యద్భుతంగా కూడా సీలింగ్ ఏర్పాటు చేశారు. కార్యకర్తలతో మీటింగ్కి సంబంధించి కూడా కొన్ని హాల్స్ కూడా నిర్మించబోతున్నారు. ఎన్నికల తర్వాత ఆ ఇంట్లోనే పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. వారం రోజుల క్రితమే జనసేన అధినేత కొన్ని కామెంట్స్ చేశారు. నేను పిఠాపురంలోనే ఉంటా, ఇక్కడే ఇల్లు నిర్మించుకుంటాను, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను అని ఏదైతే కామెంట్స్ చేశారో అవన్నిటిని నిజం చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ కొత్త ఇంటి భవన నిర్మాణాన్ని ప్రజెంట్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఈ భవనము గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు అనే భవన నిర్మాత అయితే దీన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ ఇంటికి సంబంధించిన ఒక ప్రత్యేక విధి విధానాలు ఒకసారి చూద్దాము. పార్టీ కార్యకలాపాలకు అనువుగా ఉండేలాగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఈ భవనం మొత్తం కూడా 50 సెంట్ల స్థలంలో అన్ని హంగులు ఈ భవనంలో ఉండేలాగా నిర్మాణం చేపడుతున్నారు. ఇది ఎలాగో పాలిటిక్స్లో కార్యకర్తలతో సమావేశాలు ఉంటాయి కాబట్టి సో ఒక కాన్ఫరెన్స్ రూమ్ని కూడా మనం చూస్తున్నాము. కాన్ఫరెన్స్ హాల్ ఏ విధంగా ఉండాలి, దాంట్లో ఎన్ని హంగులు ఉండాలి అన్న కోణంలో కూడా కార్యకర్తలతో మీటింగ్ చేయడానికి హాల్ని కూడా నిర్మించున్నారు. ప్రతి అంతస్తులో కూడా ఒక వంటగది ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగాది వేడుకలు కూడా ఈ ఇంట్లోనే చేయబోతున్నారంటూ కూడా కార్యకర్తల్లో ప్రచారం అయితే జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, చెప్పండి. పవన్ కళ్యాణ్ కొత్త ఇంటి నిర్మాణాన్ని మనం చూస్తున్నాము. ఆ భవన నిర్మాణానికి సంబంధించి ఎవరు నిర్మిస్తున్నారు, ఈ భవన ప్రత్యేకతలు ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన ఎన్నికలు ఇచ్చిన హామీని ముందుగా నిలబెట్టుకున్నానని చెప్పాలి. నేను పిఠాపురంలోనే ఉంటాను, ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటాను, నీకు ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటానని చెప్పిన హామీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే పిఠాపురంలో చేబ్రోలు వద్ద ఆయన ప్రత్యేకంగా నివాసిస్తున్నారు. మొత్తం అది ప్రత్యేకంగా ఒక రైతుకు సంబంధించింది, అంటే ఊరికి దూరంగా ఉంటుంది, సుమారుగా 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అందులో మొత్తం 5 ఎకరాల్లో ఉంటుంది. ప్రతి 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది. కింద అంతస్తులో పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. అది 2వ అంతస్తులో పార్టీకి సంబంధించిన మీటింగు ఇతర వ్యవహారాలు కొనసాగుతాయి. 2వ అంతస్తులో మేనేజ్మెంట్ ఎక్స్ట్రా సంబంధించి పార్టీ వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాలు అయితే కొనసాగుతాయి. పైన 2 డూప్లెక్స్ ఉన్నాయి. ఆ 2 కూడా పవన్ కళ్యాణ్ నివాసం ఉండబోతున్నారు. మొత్తం 4 ఫ్లోర్లు ఉంటుంది. ప్రతి ఫ్లోర్ లో కూడా కిచెన్ ఉండేలా చేశారు. కింద ఫ్లోర్ లో సభలు, సమావేశాలు, నాయకులతో భేటీలు ఉంటాయి. 2వ కార్యాలయం 2వ ఫ్లోర్ లో పార్టీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, ఇతర వ్యవహారాలు కావచ్చు, దానికి సంబంధించిన కార్యాలయం ఉంటుంది. ఆ తర్వాత 2 ఫ్లోర్లు కూడా పవన్ కళ్యాణ్ నివాసం ఉండే విధంగా ప్రతిష్ఠిస్తాం. దీనికి సంబంధించి ఇప్పటికే పిఠాపురం సంబంధించిన ఓ రైతు ఆంజనేయులు కట్టుకున్నాడు. అయితే
ఇక్కడ ఉన్న పరిస్థితి దృష్టి చూసుకుంటే ఆ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటానని చెప్పడంతో రైతు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తన ఇంటిని పవన్ కళ్యాణ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగానే ఈ రోజు గృహప్రవేశం కూడా చేసి ఈ 9వ తేదీ ఉగాది రోజున పవన్ కళ్యాణ్ ను ఆ గృహాన్ని అందజేయడం. దీనికి సంబంధించి అదే ఏమాత్రం నాకు వద్దు, కేవలం ₹1 ఇస్తే చాలని చెప్పి ఆ భవన యజమాని అయితే చాలా స్పష్టంగా చెప్పాడు. ఏది ఏమన్నా పవన్ కళ్యాణ్ కు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు గర్వంగా ఉంది. నా ఇంట్లో పవన్ కళ్యాణ్ ఉంటున్నారంటే అది నాకు కూడా గర్వంగా ఉంటుందని చెప్పి ఆ రైతు చాలా సంతోషంగా పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా పిఠాపురం నుంచి చేస్తానని చెప్పిన నేపథ్యంలో, ఈ బిల్డింగ్ తీసుకున్న నేపథ్యంలో మొత్తం అంతా రాజకీయాలు ఇక్కడి నుంచి జరుగుతాయని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఇదే కొనసాగితే కనుక, ఒకవేళ భవిష్యత్తు నెగ్గితే ఇక్కడే ఉంటే కనుక సొంత నిర్మించుకుంటాను. దాంతో పాటు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటిలో వచ్చి వాళ్ళతో నేను ఫోటో కూడా తీయించుకుంటాను చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఇచ్చిన మొదటి స్టెప్ ఏదైతే ఉందో పిఠాపురంలో ఇల్లు తీసుకోవడం సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారని చెప్పాలి. ఈ భవిష్యత్తులో ఆయన పార్టీ ఎన్నికల తర్వాత ఆయన దిశానిర్దేశం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాల్సి ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ రాజేష్.